హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ హైకోర్ట్ ప్రీవియస్ పేపర్ 2 2025లో ఉత్తరప్రదేశ్ నిర్వహించిన సంస్కృతి ఉత్సవ థీమ్ ఏమిటి? ఆన్సర్ హమారీ సంస్కృతి హమారీ పహచాన్. సంస్కృతి ఉత్సవ దీన్ని జనవరి 24న సెలబ్రేట్ చేసుకుంటారు. జనవరి 24th ఈజ్ ద ఫౌండేషన్ డే ఆఫ్ ఉత్తరప్రదేశ్. 1950 Jan 24న యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్గా పేరు మార్చారు. ఆ రోజుకి గుర్తుగా సంస్కృతి ఉత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, 100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును చేరుకున్న మొదటి భారతీయ కంపెనీ ఏది? టీసీఎస్. ఎంక్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్టాక్ మార్కెట్లో నమోదు అయిన కంపెనీ యొక్క షేర్ల మొత్తం విలువని ఎంక్యాప్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం పార్లమెంటరీ ప్రజాస్వామ్య రూపంలో ప్రజాస్వామ్యం కేంద్రంలో మరియు రాష్ట్రంలోనూ ఏ పరిపాలనను అందిస్తుంది? పాక్షిక సమాఖ్య విధానం, క్వాజీ ఫెడరల్ సిస్టమ్. ట్రూ ఫెడరలిజం అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్వల్ డివిజన్ ఆఫ్ పవర్స్. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల మధ్య సమాన అధికార విభజనని ట్రూ ఫెడరలిజం అంటారు. యూనిటరీ సిస్టమ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడాన్ని ఏకీకృత విధానం అంటారు. యూనిటరీ సిస్టమ్. పాక్షిక సమాఖ్య విధానం, క్వాజీ ఫెడరల్ అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికార విభజన ఉంటూ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ అధికారాలు ఇవ్వడాన్ని పాక్షిక సమాఖ్య విధానం, క్వాజీ ఫెడరల్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, కకోరి కుట్ర జరిగిన తేదీ ఏమిటి? ఆన్సర్ 9th August 1925. కకోరి కుట్ర అంటే మనకి 1924లో హెచ్ఆర్ఏ ఏర్పడింది. హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు? సచీంద్రనాథ్ సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్. హెచ్ఆర్ఏ నడవడానికి ఆయుధాలు మరియు డబ్బులను దోచుకొని నిధులను సమకూర్చుకోవడానికి 1925 August 9న కకోరి మరియు లక్నోల మధ్య ఈ అసోసియేషన్ సభ్యులైన రామ్ ప్రసాద్ బిస్మిల్, హస్బుల్లా ఖాన్ రైలు దోపిడీకి పూనుకున్నారు. దీనిని కకోరి కుట్ర కేసు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బింద్రి అనే అద్భుతమైన లోహ కళ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ కర్ణాటక. ఇది పర్షియా నుండి ఇండియాకి తీసుకురాబడింది. దీన్ని తీసుకొచ్చిన వారు ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తి అనుచరులు. ఇది ఎవరి కాలంలో అభివృద్ధి చెందిందంటే బహుమనీ సుల్తాన్ టైంలో కర్ణాటకలోని బీదర్ నగరంలో అభివృద్ధి చేయబడింది. బీదర్ నగరం పేరు మీదుగానే బింద్రి వేరుగా మారింది. ఈ లోహ హస్తకళను తయారు చేయడానికి ఇత్తడి, రాగి, జింక్ మెటల్స్ని వాడుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రెఫరీల ప్యానెల్లో నియమించబడిన మొదటి భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ జిఎస్ లక్ష్మి, గండికోట సర్వలక్ష్మి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, హెడ్ క్వార్టర్స్ ఇన్ దుబాయ్. ప్రజెంట్ చైర్మన్ జైషా. ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్ జైషా. నెక్స్ట్ క్వశ్చన్, మెహర్ మునీర్ నాటకాన్ని రచించిన భారత స్వతంత్ర సమరయోధురాలు ఎవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. మెహర్ మునీర్ నాటకాన్ని రచించిన భారతీయ స్వతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు. సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి మహిళా అధ్యక్షురాలు. ఐఎన్సీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. ఇది ఎక్కడ జరిగింది? 1925 కాన్పూర్లో జరిగింది ఐఎన్సీ మీటింగ్. అంతేకాకుండా మేము భారతదేశంలో యూపీ రాష్ట్రానికి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా గవర్నర్గా నియమించబడింది యూపీ రాష్ట్రానికి. అండ్ February 13 ఈమె జయంతి సందర్భంగా మనం నేషనల్ ఉమెన్ డేని జరుపుకుంటాం. February 13న మనం నేషనల్ ఉమెన్ డేని
సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గైర్హాజరీలో 1923లో నాగ్పూర్లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. నాగ్పూర్ సత్యాగ్రహం అంటే 1923లో మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో యూనియన్ జాక్ పక్కనే ఉన్న జబల్పూర్ మున్సిపాలిటీ భవనంపై జాతీయ జెండాను ఎగురవేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానాన్ని ఆమోదించింది. కానీ జిల్లా మెజిస్ట్రేట్ దీన్ని నిషేధించారు. అయితే జబల్పూర్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ సభ్యులు మున్సిపాలిటీ భవనంపై జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పుడు ఒక వలస పోలీసు ఆ జాతీయ జెండాని కిందకి లాగి తొక్కించారు. ఈ చర్య ద్వారా ఉత్పన్నమైందే నాగ్పూర్లో సత్యాగ్రహం. దీన్ని జబల్పూర్ సత్యాగ్రహం ఆర్ నాగ్పూర్ జెండా సత్యాగ్రహం అంటారు. దీనికి గాంధీజీని ముందుగానే అరెస్ట్ చేయడంతో ఈ నాగ్పూర్లో సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఏ జాతీయ విప్లవకారురాలని ప్రేమతో గాంధీ బురి వృద్ధ మహిళా గాంధీ అంటారు? ఆన్సర్ మాతంగి. ఈమె వెస్ట్ బెంగాల్లో చాలా చురుగ్గా పనిచేసిన జాతీయ విప్లవకారురాలు. ఈమె 1942లో జరిగినటువంటి క్విట్ ఇండియాలో క్విట్ ఇండియా ఉద్యమంలో మొదటి అమరురాలు మాతంగి. ఈమె బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం జూలై 18 ఏ దినోత్సవం జరుపుకోబడుతుంది? జూలై 18ని ఏ దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం. ఎవరు ఈ నెల్సన్ మండేలా? నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు. 2009లో యుఎన్ జనరల్ అసెంబ్లీ శాంతి మరియు స్వేచ్ఛా సంస్కృతికి కృషి చేసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైనటువంటి నెల్సన్ మండేలా గుర్తుగా జూలై 18న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు గ్రీన్ టీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు పొందిన ప్రముఖ వ్యక్తి? బ్రిజ్మోహన్ కైతాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గవర్నెన్స్పై 22వ జాతీయ సదస్సు యొక్క థీమ్ ఏమిటి? ఈ గవర్నెన్స్పై 22వ జాతీయ సదస్సు థీమ్ ఏమిటి? ఆన్సర్ డిజిటల్ ఇండియా సక్సెస్ టు ఎక్సలెన్స్. ఇది 22 జాతీయ సదస్సు 2019లో జరిగింది. ప్రజెంట్ 2024లో మనకి ఈ గవర్నెన్స్పై జరిగిన జాతీయ సదస్సు 27వది ముంబైలో జరిగింది. 2024లో జరిగినటువంటి ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు థీమ్ ఏమిటంటే వికసిత్ భారత్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ. థీమ్ వికసిత్ భారత్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ ఈ సర్వీస్ డెలివరీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న జరిగిన గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గన్ పార్క్ ఇలా నిర్మించబడింది? ఆన్సర్ తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నంగా. గన్ పార్క్ అంటే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. గన్ పార్క్ అమరవీరుల స్తూపాన్ని జేఎన్టీయూ ప్రొఫెసర్ ఎక్క యాదగిరి చెక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పులో మరణించిన 369 మంది విద్యార్థుల గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడుంది? ఇది మనకు అసెంబ్లీ ఎదురుగా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు మరియు సేవల పన్ను జిఎస్టీ మొదటి వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడినది? ఆన్సర్ 1 జూలై 2018. మనకి జిఎస్టీ ఎప్పుడు ఏర్పడ్డది? 1 జూలై 2017. అసలు జిఎస్టీ అంటే ఏంటి? దేశంలో పాత పరోక్ష పన్ను స్థానంలో జిఎస్టీని అమలు చేస్తున్నారు. ఏవైతే పరోక్ష పన్నులు ఉన్నాయో వాటి ప్లేస్లో తీసుకురాబడిందే జిఎస్టీ. దేశం మొత్తం ఒకటే పన్ను విధించడం జిఎస్టీ యొక్క ప్రత్యేకత. ఇది 1 జూలై 2017లో ప్రారంభించారు. ఫస్ట్ వార్షికోత్సవం 1 జూలై 2018లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2019లో రామన్ మెగాసెసే అవార్డు పొందిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ రవీష్ కుమార్. రామన్ మెగాసే అవార్డుని
ఆసియా నోబెల్ ప్రైజ్ అంటారు. ఇది 1950లో 57లో స్టార్ట్ చేశారు. 1958 నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆసియాలోని అత్యున్నత అవార్డ్. 5 విభాగాల్లో ఇస్తారు. ఒకటి ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సంఘం నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, శాంతి మరియు అంతర్జాతీయ అవగాహన. రామన్ మెగాసెస్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు వినోబా భావే. మొదటి భారతీయురాలు మదర్ తెరీసా. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారిచే ఉరిశిక్ష విధించబడ్డ అతిపిన్న వయస్కుడైన విప్లవకారుడు ఎవరు? ఆన్సర్ ఖుదీరామ్ బోస్. ఎందుకు ఈయనకి ఉరిశిక్ష విధించారు? ముజఫర్పూర్ కుట్ర కేసు సందర్భంగా ఇతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. కలకత్తా మెజిస్ట్రేట్ కింగ్స్ఫోర్డ్ కలకత్తాలో వందే మాతరం అన్న సుశీల్ సేన్కి శిక్ష వేశాడు. సో కింగ్స్ఫోర్డ్ని హత్య చేయడానికి ప్రఫుల్లా చౌకీ ఖుదీరామ్ బోస్లను అనుశీలన సమితి నియమించింది. సో కింగ్స్ఫోర్డ్ ప్రయాణిస్తున్న కారు అనుకొని బాంబు విసరగా అప్పుడు ముజఫర్పూర్ బారిస్టర్ అయిన కెనడీ యొక్క భార్య కూతురు మరణించారు. దీనిని ముజఫర్పూర్ కుట్ర కేసు లేదా కెనడీ హత్య కేసు అంటారు. ఇక్కడ ప్రఫుల్లా చౌకీ అతడే ఆత్మహత్య చేసుకున్నాడు, పిస్టల్తో కాల్చుకొని చనిపోయాడు. ఈయనకు మాత్రం 1908 ఆగస్ట్ 11న ఉరిశిక్ష విధించడం జరిగింది. దేని ఫలితంగా? ముజఫర్పూర్ కుట్ర కేసు ఫలితంగా. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ ప్రాంతంలో చెట్లను అక్రమంగా నరకడాన్ని నివారించడానికి చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకులు ఎవరు? సుందర్లాల్ బహుగుణ. చిప్కో మూమెంట్ మనకి 1973 ఉత్తరాఖండ్లో జరిగింది. దీనికి నాయకులు సుందర్లాల్ బహుగుణ, మహిళా నాయకురాలు గౌరాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ చే ఇవ్వబడ్డ ప్రీ రీసెర్చర్ మరియు అప్లికేషన్ కొరకు న్యూ నార్మన్ బోర్లాగ్ అవార్డును పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ అతిథి ముఖర్జీ. ఈ నార్మన్ బోర్లాగ్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. ఇతనే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గోధుమ విత్తనాలపై పరిశోధన చేశారు. మెక్సికోకి చెందిన ఆయన నార్మన్ బోర్లాగ్. అదితి ముఖర్జీకి ఎందుకు ఈ నార్మన్ బోర్లాగ్ అవార్డు వచ్చిందంటే ఇతను సేంద్రియ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా రీసైకిల్ చేయడానికి తక్కువ ధర మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినందుకు ఈయనకి నార్మన్ బోర్లాగ్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, లుడ్డి అనే ప్రముఖ నృత్య రూపకం ఏ భారతీయ రాష్ట్రానికి చెందింది? పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ పాలన అమలుకు అవసరమైన నిబంధన 2016లో ఏ రాజ్యాంగ సవరణ చట్టంలో ఉన్నాయి? మనకి 2016లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. ఈ 101వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారమే మనకు జిఎస్టీ ఏర్పడింది. ఈ జిఎస్టీ మనకి జూలై 1, 2017 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి రావడానికి కారణం 2016 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. జిఎస్టీ ఈజ్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక శాతంలో స్థిర తీర రేఖ కలిగి ఉన్న భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ గోవా. ఇక్కడ పర్సంటేజ్ అడిగినాడు కాబట్టి ఆన్సర్ గోవా. అతి చిన్న తీరరేఖ కలిగి ఉన్న భారత రాష్ట్రం ఏది అంటే గోవా. ఇక్కడ అత్యధిక శాతంలో అన్నాడు కాబట్టి ఆన్సర్ గోవా. అత్యధిక శాతంలో ఉన్న అతి తక్కువ తీరరేఖ అన్న ఆన్సర్ గోవా. అత్యధిక శాతం పర్సంటేజ్ అడిగినప్పుడు, ఇది ఓన్లీ తీరరేఖ అడిగినప్పుడు.
నెక్స్ట్ క్వశ్చన్, షిప్కిలా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 19లో రాష్ట్రంలో బిగ్ క్యాట్ జనాభాను రక్షించడానికి సేవ్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి నిర్ణయించిన రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన లోపం కారణంగా వరి యొక్క పత్రాలు పసుపు రంగులోకి మారుతాయి? ఆన్సర్ నైట్రోజన్. 25th క్వశ్చన్, 1975లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ తర్వాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంగా పిలువబడినది. దీన్ని అలీగఢ్లో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. 26th క్వశ్చన్, భారత రాష్ట్రపతి కార్యాలయానికి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారిగా ఎవరు నియమితులు అవుతారు? మనకి రాష్ట్రపతి ఎన్నిక కోసం రిటర్నింగ్ అధికారిగా పనిచేసే వాళ్ళు లోక్సభ మరియు రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్. రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ ఉంటే మరొకసారి రాజ్యసభ యొక్క సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వర్క్ చేస్తారు. మనకి 15th రాష్ట్రపతి ఎలక్షన్కి మనకి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు. ఇప్పుడు 16th రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారు. వీరి ఎలక్షన్కి రిటర్నింగ్ అధికారిగా పనిచేసింది ప్రస్తుత రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ. 27th క్వశ్చన్, ది హిస్టరీ ఆఫ్ హుమాయూన్ నామా పేరుతో ఆత్మకథను రాసింది ఎవరు? ఆన్సర్ గుల్బదన్ బేగం. హుమాయూన్ నామా అంటే హుమాయూన్ యొక్క ఆటోబయోగ్రఫీని రాసింది గుల్బదన్ బేగం. ఈమె హుమాయూన్ యొక్క సోదరి. ఈయన మొఘల్స్లో రెండవ రాజు. మొదటి రాజు బాబర్ నామా అంటే బాబర్ యొక్క ఆటోబయోగ్రఫీని రాసింది బాబర్. హుమాయూన్ యొక్క ఆటోబయోగ్రఫీని రాసింది గుల్బదన్ బేగం. అక్బర్ యొక్క ఆటోబయోగ్రఫీని రాసింది అబుల్ ఫజల్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ హైకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ లీలా సేత్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ యొక్క రైతుల జాబితా పొడిగించాలని ఏ తేదీన నిర్ణయించింది? ఆన్సర్ 31st May 2019. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ అంటే మనకి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తారు. సంవత్సరంలో 3 వాయిదాల చొప్పున మనకి 6,000 ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి 2018 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి స్కీమ్ ఆర్ పిఎం కిసాన్. 38th క్వశ్చన్, జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణలోని ఏ నది ఒడ్డున ఉంది? గోదావరి నది ఒడ్డున ఉంది. జ్ఞాన సరస్వతి ఆలయం మనకి నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద ఉంది. ఈ నిర్మల్ గుండా ప్రవహించే నది గోదావరి. ఈ నిర్మల్ జిల్లాలోని గోదావరి నది ఒడ్డున జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. మనకి గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వర్లో జన్మిస్తుంది. ఇది తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్ కందకుర్తి వద్ద ఎంటర్ అవుతుంది. ఈ గోదావరి నదినే వృద్ధగంగా అంటారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద నది. తేలివాహన నది అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో భారతదేశ అధికారిక భాషలు చేర్చబడి ఉన్నాయి? ఆన్సర్ అఫీషియల్ లాంగ్వేజెస్ మనకి ఏ షెడ్యూల్లో ఉన్నాయి? 8th షెడ్యూల్లో ఉన్నాయి. 8th షెడ్యూల్లో మనకి 22 లాంగ్వేజెస్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసింది. మనకి 1950 జనవరి 26న
కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. మనకు ఈ 1950లో టోటల్ మనకి 14 లాంగ్వేజెస్ ఉండేవి. 1961లో మనకి 1967 21st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి సింధీ లాంగ్వేజ్ని 8th షెడ్యూల్లో చేర్చారు. 1992 71వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీని కాన్స్టిట్యూషన్లోని 8th షెడ్యూల్లో చేర్చారు. నెక్స్ట్ 2023 92వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా బోడో, డోంగ్రీ, మైతాలి, సంతాలి ఈ 4టిని మనకి కాన్స్టిట్యూషన్లోని 8వ షెడ్యూల్లో చేర్చారు. సో మొత్తం మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఆదాయ పన్ను చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1 ఏప్రిల్ 1962. 2009లో విజ్ఞాన శాస్త్రము మరియు సాంకేతికతకు అతను అందించిన సేవకు గాను భారతదేశ 2వ అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న శాస్త్రవేత్త ఎవరు? శాస్త్రవేత్త అనిల్ కోడ్కర్. పద్మ విభూషణ్ అనేది భారతదేశంలో 2వ అతిపెద్ద పౌర పురస్కారం. మనకి పౌర పురస్కారాలు భారతరత్న, పద్మ విభూషణ్ ఇది ఫస్ట్ ప్లేస్, ఈ సెకండ్ ప్లేస్, థర్డ్ పద్మభూషణ్, 4th ప్లేస్ పద్మశ్రీ. పద్మ విభూషణ్ అనేది భారతదేశంలో 2వ అతిపెద్ద పౌర పురస్కారం. దీనిని అందుకున్న శాస్త్రవేత్త 2019లో అనిల్ కకోడ్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక, రాజకీయ మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి 2019 ఏప్రిల్లో ఘనాలో ఆక్రాలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించినది. మనకి ఘనాలో ఏఐ రీసెర్చ్ ల్యాబ్ని ప్రారంభించింది గూగుల్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2019లో పరువు హత్యలకు వ్యతిరేకంగా శాసనసభలో బిల్లుని ఆమోదించిన రాష్ట్రం? రాజస్థాన్. ఈ పరువు హత్యల్ని కాప్ పంచాయతీస్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా హర్యానాలో జరుగుతాయండి. హర్యానా. 36 క్వశ్చన్, లెర్మా రోజో 64A, సోనోరా 63 మరియు సోనోరా 64 మొక్క యొక్క రకాలు? ఆన్సర్ గోధుమ. ఇవి గోధుమ యొక్క రకాలు అండి. 37th క్వశ్చన్, 2018లో 5 రోజుల ఇంటర్నేషనల్ వాటర్ కల్చర్ ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది? వాటర్ కల్చర్ ఫెస్టివల్ జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో జరిగింది వాటర్ కల్చర్ ఫెస్టివల్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు యొక్క 4వ ఎడిషన్ థీమ్ ఏమిటి? హియర్ ఈజ్ అ క్వశ్చన్. క్యాపిటల్ ఆఫ్ స్పైసెస్ అని కేరళ రాష్ట్రాన్ని పిలుస్తాము. స్పైసెస్కి ఫేమస్ కేరళ. అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సదస్సు 4వ ఎడిషన్ థీమ్? ఆన్సర్ మార్పు యొక్క సవాళ్ళు, వాల్యూ చైన్ పునర్నిర్మించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఆలంపూర్ దేవాలయాలు ఏ రాజవంశానికి చెందినది? ఆన్సర్ చాళుక్య రాజవంశం. ఈ ఆలంపూర్ దేవాలయం మనకి తుంగభద్ర నది ఒడ్డున జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. దీన్ని నిర్మించిన రాజవంశం చాళుక్య రాజవంశం. ఇండియాలోని అష్టాదశ శక్తిపీఠాల్లో ఈ ఆలంపూర్ దేవాలయం 5వ శక్తిపీఠం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత వేగమైన రైలు CR-450 నమూనాను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో గాజు వంతెన ఎక్కడి నుండి మొదటిగా ప్రారంభించబడింది? ఆన్సర్ కన్యాకుమారి, తమిళనాడు రాష్ట్రంలో.